ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇన్ ఏపీ. సో చాలామంది ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోటా సీట్ అయితే చాలా ఎక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. సో అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాగే కొన్ని మనం రివ్యూస్ కూడా చూద్దాం. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ కాలేజీలో చదువుతా అన్నాడు. సో ఆ బ్రోని తెలుసుకొని మనం కొన్ని విషయాలు అయితే కనుక్కున్నాం అనమాట. సో ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేయండి, చాలా సపోర్టింగ్ ఇస్తారు. సో కొంచెం నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాలేజ్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకుంటే, సో ఇక్కడ మనకి వీరు క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇక్కడ మనకి సో బాయ్స్ అండ్ గర్ల్స్కి రూమ్స్ అయితే ఉంటాయి. సో బాయ్స్ హాస్టల్స్ అండ్ గర్ల్స్ హాస్టల్. సో 2, 3, 4 షేరింగ్ అయితే ఉంటుంది అనమాట. ఏసీ ఉంటుంది, అలాగే నాన్ ఏసీ కూడా ఉంటుంది. సో కాబట్టి హాస్టల్ గురించి అయితే మీకు డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. సో సెకండ్ వచ్చేటప్పటికి మనకి స్పోర్ట్స్. సో మనకి బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటుంది, అలాగే మనకి క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, వాలీబాల్ గ్రౌండ్ ఉంటుంది, త్రోబాల్ గ్రౌండ్ ఉంటుంది, టేబుల్ టెన్నిస్ గ్రౌండ్ ఉంటుంది. సో ఇలా ఇవైతే ఉన్నాయన్నమాట. స్పోర్ట్స్ గురించి కూడా మీకు డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. ఇంకా సర్వీసెస్ మనకి బస్ ఫెసిలిటీ కూడా చూసుకోవచ్చు. మనకి విజయవాడ అండ్ గుంటూరుకి కూడా మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. సో దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ల్యాబ్స్ చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ల్యాబ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంటుంది, అలాగే మెకానికల్ ల్యాబ్ ఉంటుంది, ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది. సో నెక్స్ట్ టెక్ ల్యాబ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి లైబ్రరీ ఉంటుంది, అలాగే మనకి జిమ్ ఉంటుంది, హాస్పిటల్, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ వైఫై క్యాంపస్ కూడా ఉంటుంది, ఆడిటోరియం ఉంటుంది, అలాగే ఏసీ క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా మీరు మైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ విషయానికి వద్దాము. సో ప్లేస్మెంట్స్ విషయానికి ముందు సో మనం అయితే ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయనేది కూడా మనం తెలుసుకుందాము. సో బేసిక్గా సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ఆఫర్స్ 50 lakhs per annum అని వీళ్ళు బ్యాన్ రేస్ మరీ చెప్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఈ కంపెనీస్ని కూడా మనం ఇక్కడే డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం అకాడమిక్స్లోకి వెళ్దాము. అకాడమిక్స్లో మనకి స్కూల్ ఆఫ్ సైన్సెస్లో మనకి చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయోటెక్నికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనకి ఫేమస్ అనమాట. సో ప్రతి ఒక్కరు దీన్ని చేయడానికి ఏడుస్తూ ఉంటారు, ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. సో ప్లేస్మెంట్స్ విషయానికి కూడా మనం వద్దాం ఒకసారి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ప్లేస్మెంట్స్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ 100% అని వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. అసలు 100% వస్తుందా రాదా అనేది కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాము. అలాగే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ పార్ట్నర్స్ చూసుకుంటే దాదాపు 800 మంది ఉన్నారు. అంటే కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటారు స్టూడెంట్స్ని. 800 కంపెనీల దాకా అయితే ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుపోతారని వీళ్ళు చెప్తా ఉన్నారు. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 50 lakhs అంట. సో వీళ్ళు చెప్పేది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 9.9 lakhs అని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడొచ్చు బ్యాచ్ మనకి ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. యావరేజ్ శాలరీ 8 lakhs. సో ఇన్ 2017 నుంచి 2021 లోపల ఇక్కడ మనకి చూపిస్తుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 94. సో ప్లేస్ అయిన వాళ్ళంట. సో అలాగే 2019 to 23 సో మనకి 358 మెంబర్స్ అయితే సో ప్లేస్ అయ్యారని వీళ్ళు చెప్తా అన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చేటప్పటికి సో 541 అయితే వచ్చాయి. అలాగే మనకి యావరేజ్ శాలరీ వచ్చేటప్పటికి సో 9.9 lakhs అయితే వచ్చాయని వీళ్ళు చెప్తున్నారు. హైయెస్ట్ శాలరీ వచ్చేటప్పటికి 45 lakhs అని వీళ్ళు చెప్తా ఉన్నారు అనమాట. సో ఇప్పుడు మనకి ఒక ప్లేస్మెంట్స్ గురించి ఒక అవగాహన వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఎంటెక్ స్టూడెంట్స్కి అయితే 8+ ఉంటుంది. సో బీఎస్సీకి అయితే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయితే 100% ప్లేస్మెంట్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారనమాట. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే మనము ఈ కాలేజ్ గురించి తెలుసుకుందాం. సో ఈ కాలేజ్లో మనకి రియల్గానే ప్లేస్మెంట్స్ వస్తాయా అనేది ఇప్పుడు నేను సమ్ రివ్యూస్ అయితే చూపిస్తాను. సో ఆ రివ్యూస్ని చూసి మీరు తెలుసుకోండి అసలు ఏంటి కథ అనేది. సో మనమైతే ఇప్పుడు రివ్యూస్ అని వెళ్తున్నాం, రివ్యూస్ దగ్గరికి. సో రివ్యూస్లో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఇంకొక విషయం చూసుకోవాలి. ఇక్కడ సిటీసీ ఆఫర్డ్ గ్రీన్ రిక్రూట్మెంట్ కంపెనీస్ గ్రీన్, ఈ గ్రీన్లో ఉండేటివన్నీ మంచివన్నమాట. ఓకే, గ్రీన్లో ఉంటే సో బెస్ట్ అని అర్థం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు, చూడండి. సో అబౌట్ ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాంపస్.
రివ్యూస్ గాట్ నో. సో ప్లేస్మెంట్స్ విషయానికి ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ అవర్ కాలేజ్ ఇన్ 65 టు ఎన్ని చెప్తున్నారు 65-70% అయితే మనకి ద హైయెస్ట్ ప్యాకేజ్ అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ అని వీళ్ళైతే ఇచ్చినారు. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ చెప్పినారు. సో 40 lakhs, లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 5 lakhs అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంటర్న్షిప్స్ ఇట్ అవర్ కాలేజ్ ఆర్ 50% అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. 50% అటెండెన్స్ అయితే ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. సో ఐఎమ్ నాట్ షూర్. సో అతనికే తెలియదంట. సో అది అలా చెప్తున్నారు. టాప్ కంపెనీస్ అయితే ఫ్లిప్కార్ట్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇక్కడ రిక్రూట్మెంట్కి వస్తాయి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే కాలేజ్లో 100% ప్లేస్మెంట్ అని చెప్తారు కానీ సో 100% ప్లేస్మెంట్ అయితే రాదు, ఏ కాలేజ్లో రాదు. ఒకవేళ వచ్చినట్టయితే మనం అయితే అప్పులు చేసి మరి ఆ కాలేజ్కి వెళ్ళము మరి. సో 100% ప్లేస్మెంట్ అయితే అది పక్కన పెట్టండి. సో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మనకి ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాయని మాత్రం చెప్పారనమాట. ఎగ్జామ్స్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్యాకల్టీ గుడ్ ఫ్యాకల్టీ ఉంటుంది, మంచి ఫ్యాకల్టీ అయితే ఉంటుందని కూడా చెప్పాడు. సో ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే వీళ్ళు చెప్పిన ఇక్కడ రివ్యూ చూసినట్టే సేమ్ టు సేమ్ అలాగే ఉంది. 65-70% అయితే ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి అని చెప్పాడనమాట. సో ఇదైతే మనం ట్రస్ట్గానే నమ్మచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 65-70% అంటారు కానీ మనకు వచ్చేదంతా 50-60 మధ్యలోనే వస్తుంది. సో కానీ 100% ప్లేస్మెంట్ చెప్తే మనము ఇంకా ఎగ్జైట్ అయ్యి ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఆ ఇయర్కి గాను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయి సెమిస్టర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు బోల్డ్ అని మంది ఉంటారు, అది కూడా థింక్ చేసేయండి. సో ఇంకా మేనేజ్మెంట్ కోటా సీట్లు అయితే మనకి చాలా ఫీజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది టాప్ మోస్ట్ యూనివర్సిటీ. సో ఎస్ఆర్ఎం అంటేనే దడబట్టిచ్చే యూనివర్సిటీ అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. కాలేజ్ అయితే బాగానే ఉంటుంది, మంచి కాలేజ్, ప్లేస్మెంట్స్ బాగుంటాయి. వీళ్ళు 100% ప్లేస్మెంట్ అంటున్నారు కానీ 100% ప్లేస్మెంట్ అయితే ఉండదు. 65-70, 75 అంతే ఆ మధ్యలోనే ఉంటుంది కానీ సో అంతకు మించి అయితే పోదు. వైఫై ఉంటుంది, ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే మనకి కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, ఉంటాను మరి, బాయ్ బాయ్.